హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీ మైండ్ ఒక క్వశ్చన్ బ్యాంక్లా మారిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఉంటున్న ఈ ప్రపంచం లేదా ఈ యూనివర్స్ మీద మీ యొక్క పర్స్పెక్టివ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరెప్పుడైనా ఆలోచించారా, ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రపంచం, యూనివర్స్ లేదా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ మీరు అసలు రియల్గానే ఎగ్జిస్ట్ అయ్యారా, లేక ఇదంతా ఒక వర్చువల్ ప్రపంచమా అని? వినడానికి విచిత్రంగా ఉన్నా ఇలా ఊహించుకోవడంలో తప్పులేదుగా. జీటీఏ గేమ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం, లేదా మీకు తెలిసిన ఏదైనా గేమ్ని ఊహించుకోండి. యాక్చువల్గా ఆ గేమ్ని కంట్రోల్ చేసేవారు మీరు, కానీ ఆ గేమ్లో ఉన్న క్యారెక్టర్స్ అదే రియల్ వరల్డ్ అనుకుంటాయి. అంటే ఆ క్యారెక్టర్స్ని కంట్రోల్ చేసింది మనమని మనకు మాత్రమే తెలుసు, అంతేగా. అండ్ అలానే మనం కూడా ఈ వరల్డ్ అనే గేమ్లో క్యారెక్టర్స్ అనుకుంటే మనల్ని కూడా కంట్రోల్ చేసేవారు ఉన్నట్టేగా. దీనినే సిమ్యులేషన్ థియరీ అంటాం. యాక్చువల్గా ఈ సిమ్యులేషన్ థియరీ 2003లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫిలాసఫర్ అయిన నిక్ బ్రౌన్స్టన్ అనే వ్యక్తి ద్వారా ఫేమస్ అయింది. కానీ దీనిని యాన్షియంట్ ఫిలాసఫీ అయిన ప్లాటో అనే వ్యక్తి కూడా నమ్మేవారు. ఆయన ఎలా థింక్ చేశాడంటే, ఒక గుహ ఉందనుకోండి, అందులో మనుషులు పుట్టేవారు మరియు అందులోనే చనిపోయేవారు అనుకోండి. అండ్ అలానే వారి కాళ్ళు, చేతులు అండ్ వాళ్ళ హెడ్ని కూడా కదపలేరు. అండ్ ఆ గుహలో వాళ్ళ వెనుక ఫైర్ ఉంది అని అనుకోండి. అప్పుడు అందులో ఉన్న మనుషులు వారి నీడ అండ్ వాళ్ళ వెనకాల తిరిగే జంతువుల నీడ మాత్రమే వాళ్ళ మొత్తం జీవితంలో చూడగలరు. అండ్ అప్పుడు వాళ్ళకి అసలు నిజమైన మనుషులు, రియల్ వరల్డ్ ఎలా ఉంటుందో తెలియదు. సేమ్ మనం కూడా అలానే జస్ట్ ఈ ప్రపంచాన్ని రియల్ వరల్డ్ అనుకుంటున్నాం అని ప్లాటో అనే ఫిలాసఫర్ థింక్ చేశారు. అంతేకాదు, మన హిందూ ఫిలాసఫీలో కూడా ఈ ప్రపంచాన్ని మాయా అని నమ్మేవారు. సరే, ఇదంతా ఊహించుకోవడానికి బానే ఉంది, కానీ కేవలం ఇది ఊహ మాత్రమే కాదు. కొంతమంది సైంటిస్టులు కూడా ఈ కంప్యూటర్ సిమ్యులేషన్ థియరీని గట్టిగా నమ్మేవారు. ఎందుకు సైంటిస్టులు కూడా ఈ థియరీని అంత సీరియస్గా తీసుకున్నారంటే, రీజన్ నెంబర్ 1, మన ప్రపంచంలో ఉన్న ప్రతిదీ పర్ఫెక్ట్గా ఏదో ఒక మ్యాథమెటికల్ ఫార్ములాని ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గ్రావిటీ ఏమో ఐన్స్టీన్ ఈక్వేషన్ని, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఏమో మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ని, ఆటమ్స్ క్వాంటమ్ ఈక్వేషన్, ప్లానెట్స్ పర్ఫెక్ట్ మ్యాథమెటికల్ ప్యాటర్న్స్ని ఫాలో అవుతున్నాయి. అంటే మన యూనివర్స్ ప్యూర్ మ్యాథమెటిక్స్తోనే తయారవబడిందని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సరే, మన యూనివర్స్ ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్తోనే తయారవుతే సిమ్యులేషన్ థియరీకి ఏం లింక్ ఉందని మీరు అనుకోవచ్చు. ఏదైనా ఒక గేమ్ని ఊహించుకోండి. మనం డాక్టర్ డ్రైవింగ్ గేమ్ని ఊహించుకుందాం. ఆ కార్లో ఉన్న స్టీరింగ్కి ఒక కోడ్, కార్కి ఒక కోడ్, రూట్కి ఒక కోడ్, ఇలా అంతా ఫిక్స్ అయి ఒక సాఫ్ట్వేర్లో ఉంటుంది. ఒకసారి ఈ గేమ్ని మన యూనివర్స్తో కంపేర్ చేస్తే, అంటే గ్రావిటీ, ఎలక్ట్రిక్, మ్యాగ్నెటిక్, ఆటమ్స్ని ఇలా అన్నిటినీ ఒక్కో కోడ్ అనుకుంటే మన యూనివర్స్ అనేది ఒక సాఫ్ట్వేర్లా ఊహించుకోవచ్చుగా. అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ ప్రపంచం ఆ కార్ గేమ్ లాగా చూడడానికి డిఫరెంటే, కానీ బిహేవియర్ మాత్రం సేమ్గా ఉంది. రీజన్ నెంబర్ 2, మీరు ఏదైనా ఫోటో, వీడియో లేక యానిమేషన్ వీడియో చూస్తున్నప్పుడు జూమ్ చేస్తే పిక్సెల్స్ కనబడతాయి. అంటే డిజిటల్ వరల్డ్లో స్మాలెస్ట్ యూనిట్ పిక్సెల్స్ అన్నమాట. అండ్ మన యూనివర్స్లో కూడా స్మాలెస్ట్ పాసిబుల్ లెంత్ ఏంటంటే ప్లాంక్స్ లెంత్. ఎంతంటే 10⁻35 మీటర్స్. మరి ఎందుకు ఒక డిజిటల్ వీడియోలో లాగా మన న్యాచురల్ వరల్డ్లో కూడా స్మాలెస్ట్ యూనిట్ ఫిక్స్డ్గా ఉంది? మీరే ఒకసారి ఆలోచించండి. రీజన్ నెంబర్ 3, కంప్యూటర్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఖచ్చితంగా లిమిటెడ్ స్పీడ్ అయితే ఉంటుంది కదా. అండ్ కంప్యూటర్ ప్రాసెస్ చేసే ఇన్ఫర్మేషన్ కూడా ఇన్ఫినైట్గా ఉండదు. అంటే ఫైనైట్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే కంప్యూటర్ ప్రాసెస్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ కంప్యూటర్ యొక్క టెక్నికల్ లిమిట్స్. మన యూనివర్స్లో కూడా ఎందుకు లైట్ స్పీడ్ కాన్స్టెంట్ అంటే లిమిటెడ్గా ఉంది, సెకండ్కి 3,00,000 కిలోమీటర్లు మాత్రమే. మీరే ఆలోచించండి. ఎందుకంటే మన యూనివర్స్ అయినా కంప్యూటర్ అయినా ఇన్ఫినైట్ స్పీడ్ని హ్యాండిల్ చేయలేదన్నట్టుగా, ఎందుకు మన న్యాచురల్ యూనివర్స్కి లిమిటెడ్ స్పీడ్? రీజన్ నెంబర్ 4, ఇప్పుడు చెప్పే ఈ రీజన్ సిమ్యులేషన్ థియరీకి స్ట్రాంగ్ లీడ్ ఇచ్చింది. కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినండి. మనం కంప్యూటర్ గేమ్ ఆడుతున్నప్పుడు ఆ గేమ్లోని ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ ప్లేస్ లోడ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అయితే మీరు వేవ్ పార్టికల్ థియరీ అంటే డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ గురించి వినే ఉంటారు. వినని వారి కోసం డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ గురించి సింపుల్గా చెప్పాలంటే, లైట్ ఒక్కోసారి వేవ్ లాగా మరియు ఇంకోసారి పార్టికల్ లాగా బిహేవ్ చేస్తుంది. మీరు దీని గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే వేవ్ అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దీనిపై మనం ఇంకో ఫుల్ వీడియో చేద్దాం. సరే, ఇప్పుడు మనం టాపిక్లోకి వస్తే, గేమ్లోని వరల్డ్లో మన క్యారెక్టర్స్ ఏ ప్లేస్కి అయితే వెళ్తాయో ఆ ప్లేస్ మాత్రమే లోడ్ అవుతుంది. ఎందుకంటే ఎనర్జీ సేవ్ చేయడానికి. అలానే మనం అనుకునే ఈ రియల్ వరల్డ్లో కూడా లైట్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు పార్టికల్ లాగా, చేయనప్పుడు వేవ్ లాగా ప్రవర్తిస్తుంది. అంటే మనం చూస్తున్నప్పుడు మాత్రమే మన వరల్డ్ యొక్క రియాలిటీ లోడ్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ ఆ గేమ్ లాగానే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రీజన్ నెంబర్ 5,
50 ఇయర్స్ బ్యాక్ సింపుల్ గేమ్స్ లైక్ పాంగ్ అండ్ బాల్ లాంటి గేమ్స్ ఉండేవి. 30 ఇయర్స్ బ్యాక్ వరల్డ్ విత్ క్యారెక్టర్స్ గేమ్స్ డెవలప్ అయ్యాయి. 20 ఇయర్స్ బ్యాక్ జీటీఏ లాంటి రియలిస్టిక్ గేమ్స్ డెవలప్ అయ్యాయి. ఇప్పుడు బెస్ట్ గ్రాఫిక్స్ ప్లస్ ఏఐ యూస్ చేసి వీడియో గేమ్స్ని డెవలప్ చేస్తున్నారు. ఇంకో 100 సంవత్సరాల తర్వాత మన బాడీ సెల్స్ నుంచి యూనివర్స్ లాగా ఉండే గేమ్స్ని డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇదంతా చేస్తున్నామంటే కొన్ని వేల సంవత్సరాలకి ముందు అంటే మన యాన్సిస్టర్స్ కూడా ఇంత డెవలప్మెంట్ చేసే ఉండవచ్చు. అండ్ వాళ్ళు క్రియేట్ చేసిన గేమ్లో మన క్యారెక్టర్స్ అయి కూడా ఉండవచ్చు కదా. మీరే ఆలోచించండి. వీడియో గేమ్లో ప్రతి క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది. మనల్ని సృష్టించింది ఎవరైనా కావచ్చు, ఏలియన్, దేవుడు, యాన్సిస్టర్ ఎవరైనా కావచ్చు. సృష్టించడానికి ఒక కారణం ఉండే ఉంటుందిగా. అప్పుడు ఈ టెన్షన్, కోపం అన్నిటినీ విడిచి మనం ఉంటున్న ఈ రియల్ వరల్డ్లో హ్యాపీగా జీవిద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వరల్డ్ సిమ్యులేషన్ వరల్డ్ కావచ్చు లేక రియల్ వరల్డ్ కావచ్చు, ఏదైనప్పటికీ నవ్వుతూ నలుగురికి సహాయపడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.